హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే ఐవీఆర్ఐలో రీసెర్చ్ సైంటిస్ట్, అదేవిధంగా మనకు టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే ఎలాంటి మనకు ఎగ్జామ్ అయితే లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే ఆన్బోర్డ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరు ఎలిజిబుల్, మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, సో క్వాలిఫికేషన్ ఏంటి, దీని విషయాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇంట్రెస్టెడ్ ఉండి ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్నారో, ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో చూద్దాం, మరి డీటెయిల్స్ డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తారో అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. సో అక్కడ మీరు మిస్ కాకుండా కూడా వీడియోలు చూడొచ్చు. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు ఐవీఆర్ఐలో మనకు రీసెర్చ్ సైంటిస్ట్, అదేవిధంగా మనకు టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐవీఆర్ అంటే ఏంటిది, మరి ఐవీఆర్ఐ అంటే ఏంటిదంటే మనకు ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకేనా. సో ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓకేనా, ఇన్స్టిట్యూట్. మనకు దీని నుంచి అయితే మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది. సో ఇదన్నమాట, ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనమాట. దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇవన్నీ సంస్థలు. సో దీనిలో మనకైతే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆల్రెడీ అప్లికేషన్ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. సో చూద్దాం, మరి ఇందులో మ్యాక్సిమం ఏమేమి ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే చూసుకుంటే మనకు వేకెన్సీ అంటే ఖాళీలు ఎన్ని అంటే చూసుకుంటే మనకు మెయిన్గా మనకు వచ్చేసి మనకి ఇందులో మనకు 3 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 1, ఓకేనా. సో మనకు వచ్చేసి మొత్తానికి ఇక్కడ మనకు ఖాళీలు వచ్చేసి మొత్తం 3 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఓకేనా, 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో చూసుకుంటే మనకు కొన్ని విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అందులో చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ గ్రేడ్ 2 దాంట్లో వచ్చేసి మనకు ఒక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ గ్రేడ్ 2లో వచ్చేసి మనకు ఒక ఉద్యోగం ఉంది. అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ టెక్నికల్, ఓకేనా, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్, ఇందులో వచ్చేసి మనకు గ్రేడ్ 1లో 2 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ రీసెర్చ్ సైంటిస్ట్, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్, ఈ 2 డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నాయి. అందులో చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ గ్రేడ్ 2లో ఒక ఉద్యోగం ఉంది. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్లో గ్రేడ్ 1లో వచ్చేసి 2 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం వచ్చేసి మనకు 3 వేకెన్సీస్ అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఫర్ మనకి ఇంటర్వ్యూతోనే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో మరి దీనికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, అర్హత ఏంటంటే చూసుకుంటే, సో మంచి జాబ్ ఆపర్చునిటీ ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకు అర్హత ఏంటి, మరి క్వాలిఫికేషన్ ఏంటి చూసుకుంటే మనకు ఇందులో చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పిహెచ్డితో పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా 12th క్లాస్, అదేవిధంగా డిప్లొమాతో పాటు 5 years అనుభవం ఉండాలి. సో మనకి ఇక్కడ 2 రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి కంపల్సరీ మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతో పాటుగా మనకు పిహెచ్డి, ఓకేనా, ఈ 2 ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఓకేనా. ఒకవేళ మీ 2 క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు ఏదైనా గుర్తింపు పొందినట్టు యూనివర్సిటీ నుంచి పీజీ, అదేవిధంగా పిహెచ్డి ఉండి 3 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా మీకు ఉండాలి. లేదు అనుకుంటే 12th క్లాస్, ఓకేనా, 12th క్లాస్ పాస్ అయ్యిండి డిప్లొమాతో పాటుగా మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్ కేస్ మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే 3 years ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. 12th క్లాస్, అదేవిధంగా డిప్లొమా ఉంటే మీకు కంపల్సరీ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఏజ్ విషయానికి వస్తే ఏజ్ ఎంత ఉండాలి, మరి ఈ యొక్క ఉద్యోగాలకు మనకు అప్లికేషన్ చేయాలంటే ఏజ్ విషయానికి వస్తే గరిష్టంగా మనకు వచ్చేసి 30 years వరకు అయితే మనకు ఏజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి అప్లికేషన్ చేయడానికి. అదేవిధంగా మీకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే రిజర్వ్ వర్గాలకైతే కంపల్సరీగా మీకు సడలింపు అయితే ఇస్తారు. తెలుసు కదా, మనకి యాజ్ పర్ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్ట్రా సడలింపు అయితే ఏదైతే రిజర్వ్ వర్గాలు ఉన్నాయో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. బట్ వాళ్ళ నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చినటువంటి ఏజ్ చూసుకుంటే 30 years అయితే మీకు ఏజ్ ఉండాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ వచ్చేసి మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే మనకు వచ్చేసి ఆన్లైన్ త్రూ మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం చూసుకుంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మనకు
వాకిన్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉన్నాయంటే మనకు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో వాకిన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకు దాదాపు మార్చి 16 అనమాట. ఓకేనా, మార్చి 16 మీకైతే డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో మరి మీరు అప్లికేషన్ చేసిన తర్వాత వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు కాబట్టి మార్చి 16 తారీఖు మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ చూసుకుంటే, సెలక్షన్ ప్రాసెస్ కూడా చూసుకోవాలి. మరి ఏ విధంగా కూడా అనుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఈజీగా మనకు ఎంపిక విధానం సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఓన్లీ మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ బేస్ మీద మిమ్మల్ని అయితే అన్బోర్డ్ చేసుకుంటారు. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, నో ఎగ్జామ్ అనమాట, అది ఒక గుర్తుపెట్టుకోండి. సో మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే మీరు అప్లికేషన్ చేస్తారు, అప్లికేషన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది స్క్రూటినీ తీస్తారు. సో డైరెక్ట్ వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ బేస్ మీద డైరెక్ట్ అయితే మిమ్మల్ని అన్బోర్డ్ చేసుకుంటారు, ఎలాంటి ఎగ్జామ్ లేదు. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే సంబంధించినటువంటి అప్లై లింక్ ఆర్ వెబ్సైట్ లింక్ చూసుకుంటే మనకు వెబ్సైట్ లింక్ చూసుకుంటే www.ivrli.res.in. ఓకేనా, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో కంప్లీట్గా ఫిల్ చేయండి. సో మీకైతే మార్చి 16 నాడు అయితే మీకైతే డైరెక్ట్ వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మార్చి 16 నాడు మీకు డైరెక్ట్ వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, మంచి ఆపర్చునిటీ. మనకైతే 2 రకాల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, రీసెర్చ్ సైంటిస్ట్ దాంట్లో, అదేవిధంగా మనకు టెక్నికల్ సపోర్ట్ విభాగంలో మొత్తానికి 3 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.